హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి స్లీవ్లెస్ బ్లౌజ్ అన్నమాట. దానికి కావాల్సింది కత్తెర, చాక్ పీస్, థ్రెడ్, టేప్. వీటిల్ ఆది బ్లౌజ్. ఈ బ్లౌజ్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎట్లాగో చూసేద్దాం. ముందుగా ఆది బ్లౌజ్ని షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఇలా బ్లౌజ్కి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. కింద ఖర్చులకిను కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటే కట్ చేసుకోవడానికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత పైన కూడా ఒక లైన్ పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత టేప్ తీసుకొని షోల్డర్కి అయితే మనం మార్క్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ అయితే 5.5, 6 ఒక్కొక్కరికి 6 పడుతుంది, ఒక్కొక్కరికి 5.5 పడుతుంది. నేనైతే 5.5 తీసుకున్నాను. ఇటు ఒక 3కి అయితే మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల అయితే షోల్డర్ జారిపోకుండా ఉంటుంది. ముందుగా బ్యాక్ నెక్ అయితే 9 ఉంటుంది. ఎవరికైనా 9, ఎక్కువ డీప్ తీసుకోవాలనుకుంటే 10, 11 అలా తీసుకోవచ్చు. నార్మల్గా అయితే 9 అయితే సరిపోతుంది. వీటిని ఒక లైన్గా ఒక యూ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ కట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా రౌండ్ షేప్ అయితే బ్యాక్ నెక్ బాగుంటుంది కదా. తర్వాత షోల్డర్ ఆర్మ్ డౌన్ కూడా అలాగే తీసుకోవాలి. 6 తీసుకుంటే సరిపోతుంది. ఒక 1.5 అయితే లోపలికి కట్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవటం వల్ల మామూలుగా తెలుస్తుంది అన్నమాట. తర్వాత బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో ఇట్లా కొలుచుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ నుంచి ఆ హ్యాండ్ మధ్యలో ఉన్న లెంత్ని ఇట్లా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇవైతే లూజ్ ఇంకా ఖర్చుల్లోకి అన్నీ అయితే సరిపోతాయి. పెట్టుబడి బ్లౌజ్ పీసుల్ని ఇలా స్లీవ్లెస్ బ్లౌజులుగా కట్ చేసుకొని కుట్టుకోవడం వల్ల మనకి చాలా డబ్బులు అయితే ఆదా అవుతాయి. ఎందుకంటే డ్రెస్సెస్ ఇన్నర్ వేర్గా అలాగే నైటీ ఇన్నర్ వేర్గా అయితే దీన్ని వాడుకోవచ్చు. పెట్టుబడి ముక్కలు అలా ఫుల్ బ్లౌజు అవ్వవు అలా అని చెప్పి లైనింగ్ బ్లౌజ్ కింద కూడా అంతగా సరిపోదు. ఇలా అయితే చాలా అయితే సరిపోతుందన్న. మొత్తం మెజర్మెంట్ తీసుకొని నిదానంగా అయితే కట్ చేసుకోవడమే నీట్గా కట్ చేసుకోవాలి. ముందుగా కింద ఉన్న ఎడ్జెస్ని అయితే కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువగా ఉన్న పీసులు ఉన్న వాటిని కట్ చేసుకోవాలి. ఇలా నిదానంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని మళ్ళీ ఆ క్లాత్ మీద వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఆ క్లాత్ మీద క్రాస్గా అయితే వేసుకోవాలి. ఈ మధ్యలో కొంచెం ఫోల్డ్ చేయడానికి ఫ్రంట్ బెల్ట్కి అయితే ఇది సరిపోతానికి అని చెప్పేసి మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ సైడు అన్ని మెజర్మెంట్స్తోనే ఈ బ్లౌజ్ అయితే నీట్గా అయితే వస్తుంది. కొంచెం తేడా వచ్చినా కానీ జాకెట్ మొత్తం చెడిపోతుంది. ఇలా నిదానంగా అయితే మనం ఆ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న దాన్ని పెట్టేసుకొని నిదానంగా క్లాతులు మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత నిదానంగా మళ్ళీ కట్ చేసుకోవాలి. ఆ మెజర్మెంట్ గీసుకున్న లైన్ మీదుగా కట్ చేసుకుంటూ రావాలన్నమాట.
మొత్తానికి స్లీవ్లెస్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఆ వీడియో కావాలి అని చెప్తే కామెంట్ చేస్తే ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.